బీసీ రిజర్వేషన్ సంబంధించి బంద్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన అక్కనపేట మండలానికి సంబంధించినటువంటి నాయకులందరికీ నమస్కారం. ముఖ్యంగా 42% రిజర్వేషన్ అన్న రోజు మొట్టమొదటిగా సంతోషపడ్డది, అసెంబ్లీలో మాట్లాడింది కూడా పాయల్ శంకర్ గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. అప్పుడు ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ 42% రిజర్వేషన్కు మద్దతు ప్రకటించింది. కానీ ఇందులో ఉన్న లొసుగులు పసిగట్టమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి 2 సార్లు సూచన చేసిన పెడచెవిన పెట్టి మేమే బలం ఉన్నాం, అధికారంలో ఉన్నాం, ఏదైనా చేస్తామని తీర్మానం చేసుకుని గవర్నర్ గారికి పంపించడం జరిగింది. ఒకసారి గవర్నర్ గారికి తీర్మానం పంపిస్తే ఆ గవర్నర్ గారు ఆమోదించే తీర్మానం అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశంగా ముడిపడి ఉంటుంది. ఒక రాష్ట్రానికి ఒక రకంగా తీర్మానాలు చేసి పంపితే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు తీర్మానం చేస్తే గవర్నర్లు రాష్ట్రపతి తీర్మానం చేసి చట్టం చేసే అవకాశం ఉండదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు బీసీలకు వ్యతిరేక కాదు, పూర్తి స్థాయిలో మద్దతు పార్టీ భారతీయ జనతా పార్టీ. కేవలం ముస్లింలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ 42% చేసిన అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి అందరూ నాయకులు గుర్తించాలా. 42% అని చెప్పి మోసం చేస్తూ 10% ముస్లింలు కట్టబడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కుట్రలను కూడా అందరూ కూడా గమనించాలని మేము తెలియజేస్తా ఉన్నాం. 42% ఏదైతే 2024 జనాభా ప్రకారం అంటున్నారో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి 2024% ప్రకారం వారు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని ఈ మండల పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక కులానికి ఒక రకంగా రిజర్వేషన్ కల్పించుకుంటూ పోతే రానున్న రోజుల్లో ఏమైతుందో కూడా అర్థం చేసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మనం ఏదైతే 50% రిజర్వేషన్ దాటి ఎన్నికలకు కానీ రకరకాలటువంటి రిజర్వేషన్లకు పోరాదనేటువంటి సుప్రీంకోర్టులో ఉన్న నిబంధనలను అనుసరించి మనం పనిచేసుకుంటూ పోయే క్రమంలో మనం గవర్నర్ ద్వారా రాజ్యాంగం ఆర్టికల్ 9 ద్వారా మనం సవరణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ సవరణ చేసుకున్నప్పుడు కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు మతాలకు కల్పిస్తే మరో మతానికి సంబంధించిన రిజర్వేషన్ కల్పిస్తాం. కాబట్టి దీన్ని రాజ్యాంగంలో పొందుపరచకుండా అట్లే పెండింగ్ ఉన్నది. దయచేసి ఇది గమనించి బీసీ మిత్రులందరూ గమనించాలా. ఎవరు మోసం చేస్తున్నారు ప్రజలందరూ గమనించి ఒక్కసారి బుద్ధి చెప్పండి ప్రక్రియ చేయాలా. అందరూ బీసీలు ఐక్యం చేసి 42% బీసీలకు అయితే అందరూ మద్దతుకి సిద్ధంగా ఉన్నారు. అది గమనించాలని తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై బీసీ, జై బీసీ. బీసీల మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.